హాయ్ గైస్, నేను మీ జాహ్నవి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. నేను ఈరోజు నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో, నేను కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నానో, ఎలా ఫాలో అవుతానో మీకు చూపించాలనుకుంటున్నాను. దాని ద్వారా మీకు షేర్ చేసి మీరు కూడా అలా ఫాలో అయితే ఖచ్చితంగా గౌడ్ జాబ్ కొట్టగలరని ఆశిస్తుంది. గెట్ రెడీ విత్ మీ గాయ్స్. నేను హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. దానివల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఎలా ఉంటామో తెలుసు కదా. కొంచెం లేట్గానే లేచాను, 7 o'clockకి అలా. అప్పుడు బ్రష్ చేసేసి కొంచెం అలా ఇలా టైం పాస్ చేసేసి ఆ ఫోన్ చూస్తూ, తర్వాత 9 o'clock అలా స్నానం చేసేసి ఇలా రెడీ అవుతున్నా గైస్. చూస్తున్నారుగా, మనం అంత రిచ్ ఏం కాదు కాబట్టి సింపుల్ గా రెడీ అయిపోతాం. వేరే యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు అది ఇది క్రీమ్స్ వాడుతూ చాలా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తున్నారు. మనకు అంత సీన్ లేదు కాబట్టి ఇలా సింపుల్ గా రెడీ అయిపోతాం. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత కుంకుమ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ కదా గైస్. మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలుగు వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే సింధూర్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఇలా నా రెడీ అయిపోయింది. తర్వాత అమ్మ బ్రేక్ఫాస్ట్ అయితే టమాటా చపాతి రెడీ చేసింది. వేడి వేడిగా ఇలా తినేస్తున్నా గాయస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తినేసా, ఇలా కొంచెం టైం పాస్ చేసా తింటూ, ఫోన్ చూస్తూ అలా. ఇది ఆడపిల్ల అత్తారింట్లో కంటే పుట్టింటికి వస్తే మాత్రం చాలా రెస్ట్ దొరుకుతుంది కదా గాయస్. అత్తారింట్లో వాళ్ళకు వండి పెట్టాలి, రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ని చూసుకోవాలి, అత్త వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, మామకి ఏం కావాలో చూసుకోవాలి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయి. అమ్మ మనకి ఏం కావాలంటే అది వండి పెడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, మనకు నచ్చినట్లు ఉండొచ్చు. అత్తవారింట్లో భయంగా ఏం చేస్తే ఏమంటారో, ఇలా చేస్తే ఎలా ఉంటుందో అన్నట్లు చూస్తూ ఉంటాం. తినడం అయితే అయిపోయింది గాయస్. హెల్త్ ఇష్యూ వల్ల తిన్నాక వాకింగ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ నాకు, కాబట్టి వాక్ చేసేసాల. తర్వాత ఫిక్స్ 10 o'clockకి స్టడీ అవర్స్ అనేవి స్టార్ట్ చేస్తా గాయస్. నేను డైలీ 10 o'clockకి అర్థమెటిక్ బుక్ అయితే తీసేస్తా. అర్థమెటిక్ బుక్ నేను చెప్పింది చాలా బాగుంటుంది గాయస్, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చాలా యూజ్ అవుతుంది. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో అంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈజీ టు హార్డ్ అలా ఉంటాయి గాయస్. చాలా బాగుంది బుక్, మీకు కావాలంటే తీసుకోండి. నేనైతే పర్సంటేజ్ అనేదే ఎన్నో రోజుల నుండి చేస్తున్నా. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. నా చెత్త రైటింగ్, నా నోట్స్ ఇలా ఉందో. చాలా ట్రై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. ఇది అయిన తర్వాత ఒక 10 to 5 minutes అలా రెస్ట్ తీసుకొని 12 o'clock అయితే రీజనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తా గాయస్. రీజనింగ్ పుష్పల శివాజీ అనే బుక్ ఉంటుంది. అందులో చాలా బాగుంది గాయస్. ఆ బుక్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి, చాలా బాగుంది. మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదు, బుక్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ పుష్పల శివాజీ గారి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్ను వెతికి కవర్ చేసేసుకోవచ్చు గాయస్. చాలా బాగుంది బుక్ అయితే. చూపిస్తున్నా కదా అందులో సబ్జెక్ట్స్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చాలా అన్నీ కవర్ అయిపోతున్నాయి. నేనైతే బాగా చూసుకుంటున్నా, బాగా యూజ్ అవుతుంది. చాలా సేపటి వరకు అయితే రీజనింగ్ అయితే ప్రాక్టీస్ చేసేసా. 12 o'clockకి స్టార్ట్ చేసి 1:30 అలా కంప్లీట్ చేసేసా గైస్. చాలా బాగుంది బుక్ అయితే. మీకు కావాలంటే తీసుకోండి. కాస్ట్ అయితే అంతేమీ ఎక్కువగా లేదు, అన్ని బుక్ స్టోర్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది అయిన తర్వాత తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 2 to 3 వరకు 1 hour అయితే రెస్ట్ తీసుకొని 3 o'clock అయితే
హిస్టరీ స్టార్ట్ చేసేసా. హిస్టరీ చాలా బోరింగ్ ఉంటుంది గైస్, కానీ తప్పదు కదా, చదవాల్సిందే. హిస్టరీలో అబ్దుల్ కరీం అనే అతని బుక్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. మరీ డెప్త్గా ఉండకుండా మనకి ఏవి అవసరమో అవి మాత్రమే ఉంటాయి. మనకి కూడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాకపోతే హిస్టరీ కొంచెం మనకి ఏదోలా ఉంటుంది కదా, నిద్ర వచ్చినట్లా అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి చదివినప్పుడు. అందుకే నేను లాస్ట్లో హిస్టరీ చదువుతా. అర్థమెటిక్ రీజనింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేవి, అందుకని ఫస్ట్ అవే చేస్తా. ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే వాటికే ఇస్తా guys. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో వాల్యుయబుల్ కంటెంట్తో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.